Also, Director Srinivas Garu, Bootcut Balraju cinemato mana munduku vastunna Director Srinivas Garu to please join the stage. And now I request Ramesh Yadav Garu, MLC, to please join the photo op, sir. Please welcome ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గెస్ట్ రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ. మణికంఠ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. తెల్లవారితే గురువారం డైరెక్టర్ మణికంఠ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Also, we have beautiful Aditi Michael here to please join the stage. Ami Tumi cinemato manalni entertain chesina actress. Also, we have Pasha Garu here, Bootcut Balraju producer. Pasha Garu, please join the stage. Thank you. And we have big ticket here. Okkasari big ticket kuda తీసుకురండి please. Sai Kumar garu, sir, please big ticket launch. And మా హీరోలు వశిష్ఠ గారు, అనూప్ గారు ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్. ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి విషెస్ చెప్పేద్దాము. December 15th నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్న జోరుగా హుషారుగా బిగ్ టికెట్ కూడా ఇప్పుడు స్టేజ్ పైన లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఐ థింక్ ఫస్ట్లీ మన పూజితతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు. లేదుగా. పూజిత పొన్నాడ మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలందరికీ, చీఫ్ గెస్ట్ అందరికీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్లీ ఐ వాంట్ టు సే దట్ జోరుగా హుషారుగా ఒక మంచి ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రుచులు ఉన్నాయి దీంట్లో. అందరినీ నవ్వించేంత కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, యూత్ఫుల్ రొమాన్స్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ అందరికీ బాగా 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 నచ్చుతుంది. December 15th మీ ముందుకు వస్తున్నాము. తప్పకుండా అందరూ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనుప్రసాద్ గారు. కోవిడ్ టైంలో, యాక్చువల్లీ కోవిడ్ తర్వాత అందరూ చాలా డిస్ట్రెస్గా, డిప్రెస్గా ఉన్న టైంలో ఒక చాలా మంచి ఫన్ కాన్సెప్ట్ స్టోరీ నాకు చెప్పారు. విన్న వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఆయన చెప్తున్నప్పుడే చాలా నవ్వుకున్నాను నేను. అంత మంచి కామెడీ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో అండ్ వెంటనే ఓకే చెప్పాను నేను. సో థ్యాంక్ యూ అనుప్రసాద్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా ప్రొడ్యూసర్ నిరీష్ గారు హూ వాజ్ సో సపోర్టివ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఐ థింక్ ఈరోజు ఈ మూవీ ఇలాగ అందరి ముందుకి వస్తుంది అంటే హీఈస్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇట్. అండ్ సో థ్యాంక్ యూ నిరీష్ గారు. మహి గారు, బ్యూటిఫుల్ 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 విజువల్స్. ఐ హ్యావ్ నో ఐడియా నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విజువల్స్ని కాంప్లిమెంట్ చేస్తూ. ఈ మూవీకి హైలైట్ డెఫినెట్లీ విజువల్స్ అండి. సో థ్యాంక్ యూ మహి గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్ ఆన్ స్క్రీన్. ప్రణీత్, ఎక్సలెంట్ మ్యూజిక్. మీరందరూ విన్నారు సాంగ్స్ బాగా అందరికీ నచ్చాయి. Praneeth did a great job. So thank you.
my co-star Viraj Ashwin. You were a lot of fun on the sets and very talented. Chala busy discussion lo unnaru, okay. So thank you for being a wonderful co-star, and all my other co-stars, Madhu garu, Siri, everybody, Rajesh. Yeah. So we had a lot of fun working on the sets. It's a young, fresh, energetic team, and I'm very happy to be a part of Joruga Husharuga. And everybody ippardaka maku support chesina valandaru, Beckham sir, Sai Kumar garu, having you is like a lot of energy and inspiration for all of us. ఇప్పటిదాకా మా జర్నీలో మాతో ఉన్న వాళ్ళందరూ, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, ఆల్సో ఎవ్రీబడి హూస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ జర్నీ హ్యాస్ బిన్ వెరీ వెరీ ఎక్సెప్షనల్ అండ్ చాలా మెమరబుల్ నాకు. అండ్ వన్స్ అగైన్ జోరుగా హుషారుగా December 15th అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకెళ్ళి మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అండ్ డెఫినెట్లీ మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అండ్ ఐమ్ వెయిటింగ్ టు హియర్ రివ్యూస్ ఫ్రమ్ ఆల్ యూ గైస్. సో డూ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ పూజిత. అండ్ స్టేజ్ పైన మా మూవీ ప్రెజెంటర్ లేకపోతే ఎలా చెప్పండి, నివేదిత గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నివేదిత గారు. అండ్ శిఖర అండ్ అక్షర ముగ్గురు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ జాయిన్. నేను మీకు మైక్ ఇవ్వనులేండి. ఎస్, ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రమేష్ యాదవ్ గారు టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఫిల్మ్ యాక్టర్స్ విరాజ్ గారికి, సాయి కుమార్ గారికి అండ్ పూజిత గారికి, ద కో స్టార్స్ ఆఫ్ జోరుగా హుషారుగా, ద ఎంటైర్ టీమ్కు, దాంతో ముఖ్యంగా సో బేసిక్గా వాయిస్ బాగాలేదు ఏమనుకోదండి. ఫ్రమ్ పాస్ట్ ఒక 20-25 డేస్ నుంచి ఐఎమ్ హ్యావింగ్ ఆల్ బస్ యాత్ర అన్ని తిరగడం వల్ల సో మై వాయిస్ ఇస్ నాట్ రియలీ గుడ్. బట్ మెయిన్గా ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే, వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ అతి తక్కువ కాలంలో పరిచయం అయినా కూడా మేము చాలా దగ్గర ఫ్రెండ్స్ మాదిరి అయ్యి ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకున్నాం. సో వన్ ఆఫ్ మై బ్రదర్ ఫస్ట్ మూవీ 100% హిట్ కావాలి, దానికోసం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మనకందరికీ తెలుసు, పొద్దున్న లేచిన నుంచి మనం ఎన్నో స్ట్రెస్లో ఉంటాము, లేకపోతే ఎన్నో పని ఒత్తిడిలో ఉంటాము. మూవీ ఇస్ ద వన్ థింగ్. మనం పొద్దున్న లేచిన నుంచి మంచి మూవీ చూస్తే ఒక మైండ్ ఫ్రెష్ కానివ్వండి, అదర్వైజ్ దాంట్లో ఉన్న మంచి మెసేజ్ తీసుకున్నా కూడా మనకు విజన్ కానీ మిషన్ కానీ ఏర్పడుతుంది అనేసి మనకు అందరికీ తెలిసింది. ఆబ్వియస్లీగా ఈ జోరుగా హుషారుగా మూవీలో మనకు కావాల్సిన కామెడీ సీన్స్, దాంతోపాటు రొమాంటిక్ విత్ ఫాలోడ్ బై ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఉంది. 100% ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు హిట్ 100%. మనం ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ఫుల్ ఈవెంట్కి మళ్ళీ ఖచ్చితంగా కలుస్తామనేసి నాకు మనస్ఫూర్తిగా ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా సాయి కుమార్ సార్ గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలి. ఎక్కడ ఉన్నారు? స్టిల్ చాలా వేదికల్లో మీరు చెప్పే డైలాగ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, నీతికి, నిజాయితీకి, ధర్మానికి ఈ కనిపించే 3 సింహాలు అయితే కనపడి 4వ సింహమేరా ఈ రమేష్ అని చెప్పేసి. సో మీ డైలాగ్ ఇస్ అ వెరీ ఫేమస్ సార్. దట్ ఈరోజు మీతో స్టేజ్ పంచుకోవడం అనేసి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ సార్. అండ్ ఫాలోడ్ బై ఆల్ ద యంగ్స్టర్స్ హు ఆర్ దేర్ ఆన్ ద స్టేజ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విరాజ్ గారికి ఐ థింక్ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ అనుకుంటా కదా, థర్డ్ మూవీ. సో బట్ స్టిల్ దిస్ మూవీ వాజ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ మూవీ చూస్తే కనుక వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ మాదిరి మన అనుప్రసాద్ డైరెక్టర్ గారు చేశారు. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అగైన్ విల్ ఆల్ క్యాచ్ అప్ అట్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మనం అందరం ఒకసారి మళ్ళీ కలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ మంజు సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ యాదవ్ గారు ఫర్ యువర్ విషెస్ అండ్ ఫర్ బీయింగ్ హియర్ యాజ్ వెల్. I want to add one more thing. One of my పూజిత పొన్నాడు గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్పాలనుకున్నాను. బేసిక్లీ షీ ఈస్ ఫ్రమ్ వైజాగ్ విచ్ ఐ నో. అండ్ తెలుగు ఇండస్ట్రీ వై ఐఎమ్ యాడింగ్ ఐ వాంట్ యాడ్ 2 points పూజిత ఫర్ యూ. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఇండస్ట్రీ అంటే మన ఈ మూవీ ఇండస్ట్రీలో మన వాళ్ళే ఉండాలి అనే ఉద్దేశంతో
ఎంతోమంది ఎన్నో మూవీస్ కూడా ఖచ్చితంగా తీస్తూ ఉంటారు. బట్ ఐ రియలీ లైక్ ద వే పూజిత వర్క్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. అదేవిధంగా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేయడం అంటే మా జగన్ సార్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, మీరు ఖచ్చితంగా రండి ఆంధ్రప్రదేశ్కు, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఖచ్చితంగా చేస్తామనేసి. అఫ్ కోర్స్ అగైన్ ఐఎమ్ షేరింగ్ ద సేమ్ వర్డ్స్ ఆన్ ద స్టేజ్. ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈస్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ టు అగైన్, not again, come to Andhra Pradesh and do more movies and anything. We're always there for you to support. Any assistance, Ramesh is always there to support you, to take to CM Garu at any point of time. Thank you, and I wish you all the best, Pujita, for your, thank you so much. Thank you, sir. Thank you so much for your support. And now I request Meghalekha to please, ఒక 2 మాటలు మీ నుంచి కూడా వినాలనుకుంటున్నాం, ప్లీజ్. అందరికీ హాయ్, నా పేరు మేఘలేఖ. ఐ హావ్ కమ్ ఫ్రమ్ బూట్కట్ బాలాజీ టీమ్. ట్రైలర్ చాలా బాగుంది, సీమ్స్ లైక్ వెరీ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టీమ్ కూడా దే ఆల్ సీమ్ వెరీ హార్డ్ వర్కింగ్. సో చిన్న సినిమాలకి యాజ్ ఎవ్రీబడి సేయింగ్ సపోర్ట్ చేయండి. జోరుగా హుషారుగా ఆన్ 15th December. అలాగే ఈరోజు ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, బట్ మా సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. గో వాచ్ ఇట్, సపోర్ట్ ఆల్ ఆఫ్ us బికాస్ వీ కమ్ ఫ్రమ్ we all are still trying to figure out things కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేఘ. అండ్ నా అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనూప్ గారు ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అండ్ రీసెంట్గా ఒక ఈవెంట్లో కలిసాము, విరాజ్ అండ్ అను డైరెక్టర్. అప్పుడే నేను ఈ ట్రైలర్ చూశాను, చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండి. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అను. అండ్ విరాజ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద టీమ్. అండ్ సాయి కుమార్ సార్, వెరీ నైస్ టు మీట్ యూ సార్ హియర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, మై ఫ్రెండ్ డియర్ మధు. అండ్ 15th రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ Pradeep, all the best music Pradeep for the lovely songs, and all the best to the team. 15th release avutundi, so you all watch this movie. Thank you so much Anup Rubens garu. And ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏంటో నన్ను పెద్ద మనిషిని చేసేసారు ఇక్కడ, అందరూ చాలా హెల్ప్ చేస్తున్నానని. నాకు కూడా, నేను కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఒక ప్రొడక్షన్ మేనేజర్ స్టేజ్ నుంచి, ఒక కెమెరా అసిస్టెంట్ స్టేజ్ నుంచి చిన్న సినిమాలు చేసుకుంటూనే ఎదిగాను. నేను స్టార్టింగ్ స్టేజ్లో సినిమాలు చేస్తూ ఎదుగుతున్నప్పుడు నా సినిమాలకు గెస్టులుగా ఎవరైనా వచ్చినప్పుడు, గెస్టులుగా వస్తే ఎంత బాగుంటుందో, ఆ సినిమాలకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేవాని. వస్తే బాగుంటుంది, నా సినిమా ప్రమోషన్కి వస్తానని అందరి దగ్గరికి హెల్ప్ అడిగేవాని. ఇక్కడ ఎవరు లేరు, కానీ ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది హీరోలు, ఎంతోమంది హీరోయిన్లు, ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ప్రొడ్యూసర్లు, వాళ్ళ చాలామంది సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎదుగుతూ వచ్చా ఇంత దూరం. కాబట్టి మళ్ళీ అది నేను తిరిగి ఇచ్చేసే అవకాశం నేను ఒక స్టేజ్లో ఉన్న తర్వాత చిన్న సినిమా వాళ్ళు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగినా, ఓపెనింగ్ అడిగినా, దీనికి క్లాప్ చేయాలి, దీనికి సినిమా రిలీజ్ చేయాలి, ఏ సాయం అడిగి నాకు చేయాలని ఇట్స్ ఆపర్చునిటీ, అదొక అవకాశంగా ఫీల్ అవుతాను నేను. కాబట్టే అన్ని సినిమాలకి సపోర్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, నీరేష్ చాలా 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 ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. తను లైఫ్లో బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు అమెరికాలో. కానీ ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఫ్యామిలీ బాధ్యతల దృష్ట్యా మనం లైఫ్లో సెటిల్ అవ్వాలని వెళ్తాం, కానీ మళ్ళీ ఎక్కడి నుంచే వచ్చి సినిమాలు చేస్తుంటారు. అట్లా చాలామంది చేస్తున్నారు, వాళ్ళలో చాలామంది గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా కూడా నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నీరేష్, నువ్వు ఎంత ప్యాషన్గా ఈ సినిమా తీసావు, ఎంత ఓపిక్గా ఈ సినిమా తీసావు, అదంతా నేను చూసాను లాస్ట్ 1 month నీతో జర్నీలో. నీ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నీ సినిమా జర్నీ హ్యాపీగా ఉండాలి. ముందు కంపల్సరీ సినిమాలు చేస్తావు, ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంత ధైర్యంగా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అను షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాడు. ఫస్ట్ షార్ట్ ఫిలిం అప్పట్లో 7 years బ్యాక్ నేనే అప్పుడు లాంచ్ చేశాను. తర్వాత 7 years తర్వాత మళ్ళీ ఒక ట్రైలర్తో వచ్చాడు సినిమా ట్రైలర్ నచ్చి
సినిమా చూసి తనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అను చాలా బాగా డీల్ చేశాడు సబ్జెక్ట్ని, అందరు సీనియర్ ఆర్టిస్టుల చేత చాలా బాగా చేయించాడు. డైరెక్షన్, డైలాగులు అందరితో చాలా మంచిగా వర్క్ చేయించుకున్నాడు. తనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇండస్ట్రీలో. ఫ్యూచర్లో ఇంకా మంచి సబ్జెక్టులతో ఇంకా గొప్ప సినిమాలు చేస్తారని మనస్ఫూర్తిగా తన్ని బ్లెస్ చేస్తున్నా, అలాగే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే విరాజ్ కూడా నేను మనసాయ రమాదని చాలా సంవత్సరాల నుంచి తను గమనిస్తున్నా, తన ఫొటోస్ చూస్తూ. అలాగే ఒక్క సర్ప్రైజ్ చేశాడు నన్ను బేబీ సినిమాతో. ఆ సినిమా తన పర్ఫార్మెన్స్ అంటే ఒక ఓపిక్గా 2 years డైరెక్టర్తో ట్రావెల్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ సినిమా బేబీ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. విరాజ్ ఈజ్ ఎ అప్కమింగ్ హీరో. ఈరోజు కనిపిస్తున్న విరాజ్ రేపొద్దున ఒక మంచి పొజిషన్లో స్టార్ హీరో అవ్వాలని, ఇంకా మంచి మంచి సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్లీ తను అదే సినిమానే జీవితంగా వచ్చాడు, సినిమానే గురించి ఆలోచిస్తాడు, సినిమాతోటే పాటు ట్రావెల్ అవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా జోరుగా హుషారులో కూడా నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెఫినెట్లీ నీకు మంచి సక్సెస్ దొరుకుతుంది సినిమాతో. అలాగే సినిమాలో నటించిన పూజిత, ఆల్ ద వెరీ బెస్ట్. సినిమాలో ఇంకా మీద సోను ఠాగూర్, ఇంకా చాలామంది నటీనటులు దీంట్లో సినిమా చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత ఎడిటర్ మార్తాండ్ గారు, ఆయన సీనియారిటీతో సినిమాని చాలా మంచిగా అంటే సినిమా ఒక ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది సినిమా మొత్తం చూస్తున్నప్పుడు, మెచ్యూరిటీ. అలాగే సినిమాలో నేను చూడగానే ట్రైలర్లో నచ్చింది. అలాగే ట్రైలర్ నచ్చగానే సినిమా చూసిన తర్వాత సాయి కుమార్ గారు, రోహిణి గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా పెద్ద అసెట్ అయింది సార్. సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు వీళ్ళ మధ్య జరిగిన తండ్రి కొడుకుల మధ్య డ్రామా, నేను నా కథల్లో అలా ఉంటుంది, నేను ఇష్టపడతాను అన్ని కథల్ని, ఫ్యామిలీ డ్రామాని. వాళ్ళిద్దరి మధ్య డ్రామా చాలా బాగా పండింది. ప్రతి ఫ్యామిలీ, ప్రతి యూత్ అందరూ వెళ్ళి సినిమా చూడండి. December 15th రిలీజ్ అవుతున్న సినిమాకి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి, మీడియా సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్. మంచి సినిమా అవుతుంది. యూ విల్ గెట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మూవీ. ఆల్ ద బెస్ట్ ఫర్ జోరుగా హుషారు టీం అందరికీ. December 15th రిలీజ్ అవుతున్న సినిమాని ప్రేక్షకులందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. యా, అందరినీ కవర్ చేశానా అనుకుంటున్నారా సార్? అన్ని మొత్తం కవర్ అయిపోయింది. హుషారు ప్రొడ్యూసర్ ఇప్పుడు జోరుగా హుషారుగాకి కూడా అసోసియేట్ అవ్వడం సంథింగ్ స్పెషల్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు వన్స్ అగైన్. అండ్ ఎస్, త్వరలో ఒక మెగా మ్యాజిక్ని క్రియేట్ చేయబోతున్న వశిష్ఠ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలకి, మీడియా ఫ్రెండ్స్కి, అండ్ ఇక్కడున్న సీనియర్స్కి, అండ్ మా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మధునందన్కి, ఎందుకంటే ఇందా మెన్షన్ చేశాడు సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పి, అందుకే చెప్తానండి అలాగే సీనియారిటీ గురించి. నిన్ను మించి సీనియర్ ఎవరు ఉన్నారు ఇక్కడ. అండ్ సార్ సాయి కుమార్ గారు, హై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ నిరీష్ గారికి కంగ్రాట్స్ అండి. బికాస్ ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఒక సినిమా ఇచ్చారు, అలాగే ఇవ్వాలి మళ్ళీ. ఎక్కడ సార్ అండ్ కంగ్రాట్స్. అండ్ అలాగే మా అను, షో ఆల్ ది బెస్ట్. టెన్షన్ ఉంటుంది రిలీజ్ ముందు, బట్ రిలీజ్ తర్వాత ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తావు. షో ఆల్ ది బెస్ట్. అండ్ విరాజ్ అశ్విన్ ఈ సంవత్సరం బేబీతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు, అండ్ ఇప్పుడు జోరుగా హుషారుగాతో ఇంకో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అండ్ చాలా క్యూట్గా ఉన్నాడు. ఎంతమందిని పడగొట్టవో తెలియదు బ్రో. నాకేందో తను అడిగే డైరెక్టర్ని, నువ్వు ఎవరో చెప్తే బెటర్గా ఉంటుంది అని ఇంకా డైరెక్టర్ ఇరికించావు కదా కింద. బేబీ సినిమాలో వైష్ణవి ఉంది కదా, ఇప్పుడేమో దీంట్లో నిత్య ఉంది. సో ఇంకా పోన్ వస్తారు. అండ్ నీకు తెలుగు హీరోయిన్స్ బాగా కలిసి వస్తున్నారు బ్రో, అలాగే తెలుగు హీరోయిన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉండు, చాలా బాగుంటుంది. అండ్ మా వేణు గారు, బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన అందరూ సేవియర్ అంటున్నారు. ఆయన నిజంగా వారియర్ అండి. ఎందుకంటే కొత్త డైరెక్టర్లను ఆయన ఎంకరేజ్ చేస్తారు, కొత్త కథలను ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా సినిమాలు వస్తే వాటిని ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేస్తారు. అందుకే ఆయన నేను సూపర్ హిట్ ప్రొడ్యూసర్ అని ఫీడ్ చేసుకుంటాం ఫోన్లో అన్నమాట మామూలుగా. మీరు అందరికీ హెల్ప్ చేస్తారని, అలాగే హెల్ప్ చేస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటారు సారీ. December 15th జోరుగా హుషారుగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పు మాట్లాడే సారీ, కొంచెం కంగారు ఎక్కువ, నాకు భయం మైక్ పట్టుకుంటే ఏదో చెప్దామని మర్చిపోతాను. బట్ మళ్ళీ కిందకి వెళ్ళి చెక్ చేసుకుంటాం యూట్యూబ్ కరెక్ట్గా మాట్లాడాను, లేదు మీమ్స్ దొరికేసానని చెప్పి. మోస్ట్లీ దొరకలేదు అనుకుంటున్నాను మీమ్స్కి ఈసారి. ఏమీ లేదు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు మీరు. షో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. నేను ఇప్పుడు ఏమైనా అప్డేట్స్ అడిగితే అప్పుడు దొరుకుతారు మీరు అడగరే అనుకుంటున్నాను.
అడగకూడదు. థ్యాంక్ యూ అండి. అయితే అడగను. అడిగినట్టే అడిగేసా, కానీ చెప్పలేదంటే చెప్పకూడదని అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. ముందు నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ వరకు వెయిట్ చేసి ఈ టీంని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విరాజ్ మాటలు వినేద్దాం ఇంక ఇప్పుడు ఆలస్యం చేయకుండా. ఎస్ బేబీ ఇలాంటి బ్లాక్ బస్టర్, కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకొక కల్ట్ బ్లాక్ బస్టర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా ఆడియన్స్, జోరుగా హుషారుగాతో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ మోనిషా. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు. జోరుగా హుషారుగా ప్రీ రిలీజ్ ఈవెంట్. మేము షూట్ చేసేటప్పుడు ఈ మూవీని చాలా బాగా మీకు ప్రజెంట్ చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఫైనలీ దిస్ December 15th ఇట్స్ కమింగ్ అవుట్ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ ఆల్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ చాలా లైట్ హార్టెడ్గా మీ అందరూ ఎంజాయ్ చేసి రిలేట్ చేసుకునే లాంటి సినిమా ఇది. సో తప్పకుండా December 15th థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ నుంచి నా షార్ట్ ఫిలిం దగ్గర, మనసా నమ్మ షార్ట్ ఫిలిం చేసిన దగ్గర నుంచి ఈరోజు జోరుగా హుషారుగా వారు మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో దట్ మీన్స్ ఏ లాట్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ జనాల దగ్గరికి వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ. అండ్ ఒక స్పెషల్ మెన్షన్, ఈరోజు నా పేరు కానీ లేకపోతే ఇలా సినిమా ఇలా వస్తుందని కానీ బయటికి వెళ్తుందంటే దాని మెయిన్ రీజన్ మీమర్స్. అండ్ మీమర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంత హెల్తీ వేలో ప్రమోట్ చేస్తున్నందుకు కంటెంట్స్ని. మా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇంత జనాలకి క్లోజ్గా రీచ్ అవుతుంది త్రూ సోషల్ మీడియా వల్ల, అంటే మీ అందరి వల్ల. సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ అందరికీ, ముఖ్యంగా సాయి కుమార్ గారికి, తిరుకి, అలాగే సోహెల్, సుధీర్ అండ్ ఇక్కడికి వచ్చిన హీరోస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ్, అనూప్ రూబెన్స్ గారికి. ఎందుకంటే ఒక సినిమా బయటికి వస్తున్నప్పుడు మేము దాని గురించి పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ బయట పెట్టాలి అంటే మాకు సపోర్ట్ అవసరం. అండ్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఇంకా అవసరం, ఎందుకంటే మేమంతా ఒక ఫ్యామిలీ. సో ఈరోజు మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉండి ఈ స్టేజ్ మీద మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ కమింగ్ టు జోరుగా హుషారుగా టీమ్, ఫస్ట్ నేను చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ నిరీష్ గారి గురించి. ఎందుకంటే ఒక సినిమా ఫస్ట్ ఒక డైరెక్టర్, రైటర్ మైండ్లో స్టార్ట్ అయ్యి దాన్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, దాన్ని బిలీవ్ చేసి, యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక సినిమా మీ ముందుకి పెట్టాలి అంటే మెయిన్ ప్రొడ్యూసర్. సో ఆయన సపోర్ట్ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో నిరీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అండ్ అలాగే హిస్ ఫ్యామిలీ ఈస్ హియర్ టుడే. ఐఎమ్ సో హ్యాపీ. నివేదిత గారు అండ్ శిఖర అండ్ అక్షర, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నెక్స్ట్ మా అనుప్రసాద్, ఏదో అలా చిన్నగా నర్వస్గా కామ్గా కనిపిస్తాడు కానీ హిస్ రైటింగ్ ఈజ్ అమేజింగ్. చాలా మంచి రైటర్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక మంచి రైటర్ డైరెక్షన్ చేస్తే చాలా బాగా అవుట్పుట్ వస్తుందని ఎప్పుడూ బిలీవ్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా ప్రౌడ్గా చెప్పగలుగుతాను, జోరుగా హుషారుగా ఆయన నాకు నరేట్ చేసిన విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు అని. అండ్ అలాగే దీంట్లో ఆయన రాసుకున్నవన్నీ అంత బాగా ప్రజెంట్ అయ్యాయి అంటే దానికి మెయిన్ రీజన్ సాయి కుమార్ గారు. కొన్ని హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సో మాకు సాయి కుమార్ గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేయడం ఇట్స్ ఎ బిగ్ ప్లస్ ఈ మూవీకి. అండ్ మహి, ముఖ్యంగా మహి రెడ్డి అవర్ డిఓపి, అతను ఈ మూవీని ఒక అంటే కొన్ని సినిమాలకి కొంతమంది పెద్ద ప్లస్ అవుతారు, దానికి మా సినిమాలో ఒక టెక్నికల్గా ఇంత వాల్యూ కనిపిస్తుంది అంటే అది మహి వల్ల. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. మహి, నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ కెపాసిటీ ఏంటో జనాలందరికీ తెలియబోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్. అండ్ ఈరోజు ఇక్కడ లేడు ప్రణీత్, అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ ఇక్కడ చాలామంది డెబ్యూస్ చేస్తున్నారనమాట ఈ సినిమాతో. ప్రణీత్ కూడా ఫస్ట్ సినిమా. హీఈస్ నాట్ హియర్, వీఆర్ మిస్సింగ్ యూ ప్రణీత్ టుడే హియర్, బట్ యువర్ సాంగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్. ఇప్పటికే యువరాని ఇట్స్ లైక్ క్రాస్ సో మెనీ మిలియన్స్.
సో నీ మ్యూజిక్తో నాకు తెలిసి ఇంకొక మంచి సాంగ్ చేనేతకి సంబంధించిన సాంగ్ మేము ఇంకా రిలీజ్ చేయలేదు. సో మీరు తప్పకుండా అది అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సినిమాలో చేనేత కార్మికుల గురించి స్పెషల్గా ఆ సాంగ్ మేము చేసామన్నమాట. సో వాళ్ళందరికీ నేను దగ్గరగా షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళని క్లోజ్గా చూశాను, వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సో నేను దీంట్లో సంతోష్గా ప్లే చేస్తున్నాను, ఒక చేనేత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి. సో మీ అందరికీ తప్పకుండా ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక టౌన్ నుంచి వచ్చి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వాళ్ళు పడే కష్టాన్ని ఎవరికి పెద్ద ఎక్కువ షేర్ చేసుకోకుండా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఒక చిన్న స్మైల్తో చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. సో తప్పకుండా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే నా కో యాక్టర్స్ ముందుగా మధునందన్, ఆయనకి నాకు ఆఫీస్లో చాలా సీన్స్ ఉంటాయి. అండ్ అవి ఎంత బాగా కనెక్ట్ అయ్యాయి అంటే దానికి మెయిన్ రీజన్ మా ఇద్దరికి ఉన్న కెమిస్ట్రీ. డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ క్యారెక్టర్ నువ్వు చేయబట్టే అంత అందంగా వచ్చింది. అండ్ అలాగే క్రేజీ కన్నా మా ఇద్దరు సీన్స్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ పూజిత ఉన్నాడా. సో దీంట్లో మీరు నాకు తెలిసి ఒక రియల్ లైఫ్లో తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద చేసింది కాబట్టి దీంట్లో ఇంకా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే తన పెద్ద యాక్టింగ్ కూడా చేయాల్సిన అవసరం పడలేదు. ఇట్స్ ఆల్ పూజిత పొన్నోడా ఇన్ ద మూవీ యాజ్ నిత్య. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే పేరున ఎవరైనా మిస్ చేసి ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరికి. అలాగే మా కొరియోగ్రాఫర్స్ యష్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ December 15th ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ముఖ్యంగా ఇంకొకటి, నా బేబీస్ అందరికీ బేబీ మూవీ తర్వాత నాకు ఇంత లవ్ చూపిస్తూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరి కోసమే ఈ సినిమా. సో తప్పకుండా వెళ్ళి చూడండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ December 15th. అండ్ ఎస్, ఆయన గొంతులోంచి వినిపించే ఏ డైలాగ్ అయినా డైరెక్ట్గా మన గుండెల్లోకి వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఆయన చేసే ఏ పాత్ర అయినా మన కళ్ళల్లో అలా నిలిచిపోవాల్సిందే. అటువంటి మన వర్స్టైల్ అండ్ మన వెరీ ఓన్ సాయి కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఇందాకే విరాజ్ చెప్పినట్టు ఇది వి డెడికేట్ దిస్ ఫిలిం టు ఆల్ ది చేనేత హీరోస్. ఎందుకంటే నా అదృష్టం ఆ చేనేత కార్మికుడి వేషం వేయడం. పోచంపల్లి నుంచి ఐ థింక్ వెంకటేశ్వరరావు గారు అనుకుంటా. ఇప్పుడు ఇందాక సతీష్ భయ్య చెప్తూ ఉన్నారు, ఫస్ట్ డైలాగు నాతో చెప్పడం మీరు ఎంత టెన్షన్ అయ్యారో, ఫస్ట్ మగ్గం సీన్కి నేను అంతే టెన్షన్ అయ్యాను. సో అసలు ఈ కాన్సెప్ట్ పోచంపల్లి చేనేత కార్మికులు ఎందుకు చేయాలనిపించింది? నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చేనేత కార్మికులు, అండ్ మా తాతయ్య గారు వాళ్ళు కూడా చేనేత చేసేవారు అనమాట. సో వాళ్ళ కష్టాలు, వాళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా నా కళ్ళ ముందే నేను చూశాను సార్. సో నా ఫ్రెండ్ది కూడా లైక్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. జాబ్ కోసం అని ఇంట్లో గొడవపడి బయటకు వచ్చి తను ఎన్ని ఫేస్ చేశాడో నేను చూశాను. సో అప్పుడే ఈ కాన్సెప్ట్ అనుకున్నాను అనమాట. సో అలా నేను చేశాను సార్. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే నేను ఇందాక వస్తూ జలదంకి సుధాకర్ గారని చాలా మంచి రైటరు, ఆయన ఎన్నో గొప్ప సినిమాలకి డైలాగులు రాశారు, అలాగే మంచి నాటికలు రాశారు. ఆయన ఈ చేనేత కార్మికుల మీద ఒక నాటిక రాశారట. ఇట్స్ కాల్డ్ త్రివర్ణ పతాకం ఏదో టైటిల్. ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పారు వస్తూ ఉంటే, ఆనాడు నిండు సభలో ద్రౌపది మానాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు చీరలిస్తే ఆయన్ని భగవంతుడు అన్నాం. ఇన్ని వేల సంవత్సరాలు మనకి మానాభిమానాల్ని కాపాడుతూ మనకి బట్టలను ఇస్తున్న చేనేత కార్మికుల్ని మనం ఆకలి వాటికి చేస్తున్నాం అని. అలాగా అది చెప్పగానే నాకు అదే అనిపించింది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం చాలా లైవ్లీ రోల్స్ అండి, చాలా లైవ్లీగా ప్లాన్ చేశాడు. అసలు తను ఎన్ని పదునైన డైలాగులు రాశాడు అంటే నిజంగా నీ ఎక్స్పీరియన్సే, అట్ ద సేమ్ టైం ప్రపంచ జ్ఞానం. సో అద్భుతమైన డైలాగులు రాస్తూ నాకు ప్రణీత్ ఫస్ట్ ఫోన్ చేయడం యూఎస్ నుంచి, నిరీష్ భయ్య గురించి చెప్పడం,
ఆ తర్వాత విరాజ్ అనగానే ఫస్ట్ నాకు ఎలా కనెక్ట్ అయిపోయాడంటే మా మార్తాండ్ గారు అనగానే మాకు ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్. సో నా స్టైల్లో చెప్పాలంటే కనిపించే 3 సింహాలు నిరీషు, అను అండ్ విరాజ్ అయితే ఇప్పుడు కనిపించని 4వ సింహం బెక్కం వేణుగోపాల్ గారు. నిజంగా థ్యాంక్ యూ భయ్యా. మీరు నిజంగా శ్రీకృష్ణుడిలాగా వేణుగోపాలుడు మీరు ముందుకు నడిపించారు. ఇంకా విరాజ్ అప్పటికి ఇంకా బేబీ మనం స్టార్ట్ చేసినప్పటికి లేదు. సో ఐ రియలీ లవ్డ్ హిస్ సిన్సియారిటీ, ఆ డెడికేషను, ఆ స్పాట్లో ఏదో చెయ్యాలి అన్న ఒక తపన మా అందరితో బాగా కలిసిపోయి. సో ఇట్ వాస్ ఏ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఆ తర్వాత బేబీ వాస్ ఏ సర్ప్రైజ్ అనమాట. సో బేబీ తర్వాత వస్తున్న ఈ సినిమా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఇందాక దాముబాయ్ చెప్పినట్టు టైటిల్ కానీ అండ్ లిటిల్ ఏంజల్స్ ఏరి వీళ్ళు షికారా అండ్ అక్షర. సో లిటిల్ ఏంజల్స్ అలా నివేదిత గారు ఫస్ట్ ప్రెజెంట్స్. ఎందుకంటే మేము వెన్ వీ డిడ్ ఎ ఫిలిం ఈశ్వరలా అని మా అమ్మగారి పేరు మీద ప్రెజెంట్స్ అని చేసాం. సో వీ లైక్డ్ ఇట్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ ఫిలిమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. అలాగే వెన్ యూ స్టార్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం విత్ ఎ వెరీ గుడ్ టైటిల్ అండ్ ఎస్ అన్సంగ్ హీరోస్ ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఇది మనం డెడికేట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైం నిరీష్ భయ్య ఐ లవ్ యువర్ ప్యాషన్. నాకు ఫస్ట్ డే నుంచి మీరు ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఇట్స్ సంథింగ్ బ్యూటిఫుల్ టీమ్. ప్రణీత్ మ్యూజిక్ కానీ అలాగే అమ్మాయి నేను మా అమ్మాయి కన్నడ అమ్మాయి అనుకున్నాను పొన్నాడ అనగానే, కానీ మంచి తెలుగు మాట్లాడుతుంటే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ క్రేజీ, ఆల్ ద బెస్ట్ అమ్మ. అండ్ మహి నువ్వేంటి మా వర్క్ చేయకూడదని డిసైడ్ అయిపోయి మాకు మాత్రం చేయలేదు. మిగతా సినిమా అంతా అందంగా తీసావు, నువ్వు తీసుంటే ఇంకా అందంగా ఉండేవాడినేమో మేము. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అండ్ మధు ఆల్వేస్ రాక్స్. సో మధు కానీ అందరూ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ అండి, వెరీ గుడ్ టీమ్, వెరీ గుడ్ టెక్నీషియన్స్. అండ్ ఫైనల్గా అన్నీ ఈరోజు ఓపెన్గా మీతో మాట్లాడాం. ఇంకా మీరే థియేటర్కి ఈ December 15th రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే లక్కీ హ్యాండ్స్ మా ఆదిత్య ఇక్కడే ఉన్నారు, శ్రేయాస్ మీడియా, మా మధుభయ్య పిఆర్ఓ, ఆల్ దీస్ వీళ్ళందరి ఒక పాజిటివ్ వైబ్రేషనే కనిపించింది. మీ అందరూ ఈరోజు రావడం, మాతో ఇలాగా జోరుగా హుషారుగా స్పెండ్ చేయడం. సో ఫైనల్గా ఏంటంటే ఏం చేసినా మళ్ళీ ఆ ఫ్రైడే ఎందాక అదే అనుకుంటూ ఉన్నాం. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వి ఆల్ షుడ్ థ్యాంక్ నాని ఆల్సో, న్యాచురల్ స్టార్ నాని. తను ఒక సాంగ్ తను లాంచ్ చేశాడు. అలాగే శ్రీ విష్ణు, అలాగే మన బుచ్చిబాబు గారు ఆయన ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ అ ఫ్యామిలీ. నేను ఎప్పుడు అదే ఉంటుంటాను, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని. అలాగే విరాజ్కి ఇది హ్యాట్రిక్. సో హ్యాట్రిక్, యా గాడ్ బ్లెస్ నాన్న, తప్పకుండా బాగుంటుంది. ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ బేసిక్గా ఫాదర్ అండ్ సన్ అండ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఆల్ దీస్ ఎంటర్టైన్మెంట్ ఫన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ రోజుల్లో నేను కొడుగ్గా అంటే అంతఃపురం, ప్రకాష్ రాజ్ వాజ్ మై ఫాదర్. అలాగే నెక్స్ట్ అమ్మాయి కోసం అని చేసాం, అది కూడా పెద్ద హిట్. అందులోనూ ప్రకాష్ ఫాదరు, నేను మళ్ళీ కొడుకుని. యా మంచి సినిమా అది. సో అలాగే ఈ మధ్య నేను చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఇట్ వాస్ అగైన్ ఏ వండర్ఫుల్ మూవీ. సో తప్పకుండా ఇది కూడా పెద్ద హిట్ అయ్యి, ముఖ్యంగా నిరీష్ భయ్యాకి, అనూకి, విరాజ్కి, మా కన్నడ కాదా తెలుగు అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, మా అమ్మాయి, ఎందుకంటే నేను పక్కన విజయనగరం మాది. సో పూజితకి, అందరికీ, మహికి, ప్రణీత్కి, అండ్ ఇదిగో మీ అందరికీ బాగుండాలని, సినిమా మంచి హిట్ అవ్వాలని. బట్ దానికి మీరే రావాలి, థియేటర్స్లో చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో డోంట్ మిస్ జోరుగా హుషారుగా ఇన్ థియేటర్స్ ఆన్ December 15th. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విరాజ్ సారీ అండి, ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమా December 15th థియేటర్స్కి బయటకు వస్తుందంటే దానికి ముఖ్యమైన కారణం బెక్కం గారు. సో ఆయన ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ని ఒక రూట్ గైడ్ చేస్తూ అంటే థియేటర్స్ వరకు తీసుకొస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం మా బెక్కం గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్, ఈ సాంగ్స్ అన్నీ ఇంత రీచ్ అయ్యాయంటే ఆదిత్య మ్యూజిక్ వల్ల. అండ్ ఈరోజు శ్రేయస్ మీడియా ఈ ఈవెంట్ని ఇంత మంచిగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ గారు. చెప్పాలి, ఆదిత్య మ్యూజిక్ గురించి చెప్పలేదండి. అన్ని సినిమాలకు ఎంకరేజ్ చేస్తున్న నిరంజన్ గారికి, అన్ని సినిమాలు చిన్న సినిమాలు ఏదైనా సరే వాళ్ళు కొనుక్కొని ఆదిత్య మ్యూజిక్లో పెడితే ట్రైలర్ ఎక్కువ రీచ్ అవుతుంది. ఆదిత్య వాళ్ళు చాలా బాగా ప్రమోషన్ చేస్తున్నారు, జోరుగా హుషారుగా. ఫస్ట్ నుంచి టీజర్ దగ్గర నుంచి కూడా మీ సపోర్టింగ్గా ఇలాగే ఉండాలని నిరంజన్ గారికి,
వాళ్ళ సార్కి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆదిత్య మ్యూజిక్ కోసం అందరూ సెపరేట్గా ఇప్పుడు మళ్ళీ ఒక మైక్ తీసుకుంటున్నారు, మీరు కూడానా? అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇందాక అందరినీ కవర్ చేసాం అనుకున్నాం, కానీ మెయిన్ మా ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు ఒక కొత్త డైరెక్టర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఎడిటర్ కానీ ఉంటే ఎలా ఉంటుందనేది మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్ మార్తాండ్ గారు. అండ్ లిరిక్ రైటర్స్ రామ్ జోగే శాస్త్రి గారికి, సుద్దల్ అశోక్ తేజ గారికి, అలాగే కిట్టు గారికి, పూర్ణచంద్ర గారికి, వీళ్ళు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. నేను సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు కానీ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆదిత్య నిరంజన్ గారికి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ సార్, మా సాంగ్స్ని మంచి రీచ్ చేసినందుకు. అండ్ శ్రేయస్ మీడియా గారికి, మంజుష గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆయన కూడానా? లవ్లీ మంజుష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్ దిస్ నోట్ మనం ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని ర్యాప్ చేద్దాము.